గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. దిలీప్ ట్రాఫీ మీద నిన్ననే వీడియో చేసి ఉండాల్సింది, అయితే నాకు కుదరలేదు చేయడం. కానీ ఈరోజు మార్నింగ్ లేచేసరికి అయితే గిల్టీగా అనిపించింది. ఇంత బాగా జరుగుతుంది టోర్నమెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి రెండు మ్యాచెస్ కూడా. ఈవెన్ ఒక మిత్రుడు, ఒక యంగ్ ఫ్రెండ్ హూ లీవ్స్ ఇన్ ఆస్ట్రేలియా, అయ్యో మాకు జియో సినిమా రావట్లేదే, నేను చూద్దాం అనుకున్నాం అన్నట్టు అంత ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యింది. ఎప్పుడు లేనంత ఇంట్రెస్ట్ ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ జనరేట్ అయినప్పుడు వీడియో ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించింది. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ జైషా అండ్ బీసీసీఐ పెద్దలందరినీ అప్రిషియేట్ చేయాలి, క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డొమెస్టిక్ టోర్నమెంట్. ఎందుకంటే బిగ్ స్టార్స్ ఆడుతున్నారు కదా, ఎప్పుడు లేనట్టుగా బిగ్ స్టార్స్ అందరికీ ఒక మ్యాండేట్ జారీ చేశారు, మీరు ఆడాల్సిందే అన్నట్టుగా. దానికి గంభీర్ రెస్పాన్సిబుల్, హూఆర్ ఈస్ రెస్పాన్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ థింగ్. దాంతో ఏంటంటే ఒక గ్లామర్ వచ్చింది. ఐపీఎల్ అంత గ్లామర్ వచ్చిందని నేను చెప్పాను నేను, కానీ ఏంటంటే అందరూ ఫాలో అవుతున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో అంత ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి వీడియో కూడా చేయడం బంతా, వీడియో బంతా, జరూర్ బంతా. రోజు చేస్తాను అనుకోకండి, ఎందుకంటే అన్నిసార్లు కుదరదు. ఎందుకంటే 4 మ్యాచ్లు ఉన్నాయి, అంటే 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు 3 విడతలుగా జరుగుతాయి, 3. సో డైలీ చేయాలి 3 into 12 వీడియోస్. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు డూ ఇట్. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది హైలైట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. Day 1 వాజ్ రియల్లీ గుడ్. ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అకాంప్లిష్ స్టార్స్ అందరూ ఫెయిల్ అయ్యారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ మేబీ అక్షర్ పటేల్. సో అక్కడ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, వాట్ నాట్, ఎవ్రీబడి, ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అందరి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి. బట్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు. బట్ అక్షర్ పటేల్ స్టూడ్ అవుట్. అక్షర్ పటేల్తో పాటు ఒక యంగ్స్టర్ 19 year old ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ ముషీర్ ఖాన్కి ఎంత మంచి ఫ్యూచర్ ఉంది. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను, స్టార్స్ టు వాచ్, ప్లేయర్స్ టు వాచ్. ముషీర్ ఖాన్ హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్, పర్టికులర్లీ ఇన్ ద లాంగర్ ఫార్మాట్. తను ఆడిన తీరు నిజంగా ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. 2 మ్యాచ్లు ఏ మ్యాచ్ చూడాలో అర్థం కాని పరిస్థితి అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ వాచ్డ్ ది మ్యాచ్ ఇన్ బెంగళూరు, ఎందుకంటే ముషీర్ ఖాన్ ఇన్నింగ్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించింది మనకి. ఈ ప్లేడ్ ఫర్ ఇండియా బి ఒక స్టేజ్లో దేవర్ ఇది బెంగళూరులో జరిగిన మ్యాచ్, ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి. శుభ్మన్ గిల్ ఒకవైపు, మరోవైపు ఎవరు కెప్టెన్ వీళ్ళ టీంకి, అభిమన్యేశ్వర్ ఒక టీంకి కెప్టెన్. సో ఏ అండ్ బి మధ్య జరిగిన మ్యాచ్లో ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, పిచ్ కూడా గ్రీన్గా ఉంది. 2 చోట్ల కూడా పిచ్ వాజ్ హెల్పింగ్ ఫాస్ట్ బౌలర్స్. నాకు నచ్చింది మరొక విషయం ఏంటంటే, all 4 teams playing 3 pacers and only 2 specialist spinners. సో అంత ఓరియంటేషన్, డొమెస్టిక్లో మన ఓరియంటేషన్ మారిపోయింది. పేస్ ఓరియంటెడ్గా పిచెస్ కూడా గ్రీన్ టింజ్ కనిపించింది 2 పిచ్ల మీద. పర్టికులర్ బెంగళూరులో దెర్ వాజ్ ఓవర్ కాస్ట్ కండిషన్, సో బాల్ వాజ్ సీమింగ్ అండ్ స్వింగింగ్. అలాంటి సీమింగ్ అండ్ స్వింగింగ్ కండిషన్స్లో ముషీర్ ఖాన్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. పేషెన్స్, అన్నిటికంటే నచ్చింది ఏంటంటే పేషెన్స్. ఐ థింక్ ఫస్ట్ 52 balls అతను లంచ్కి ముందు 9 runs చేశాడు. చాలా ఓర్పు ఉంది అతని దగ్గర. సో లాంగ్ ఫార్మాట్ ఆడని 19 year old బాయ్ అతను. అయినా సరే ఆ టీనేజర్ అంతా పేషెన్స్ ప్రదర్శించడం. తర్వాత చెప్పాడు మ్యాచ్ తర్వాత, నేను క్లోజ్ టు ద బాడీ ఆడడం వల్ల నాకు బెనిఫిట్ అయింది. ఆ స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్లో నేను దాన్ని కౌంటర్ చేయగలిగాను అని చెప్పాడు. సో చాలా పేషెంట్. తర్వాత లేటర్ పార్ట్లో హీ షోడ్ సమ్ అగ్రెషన్. కుల్దీప్కి వరుసగా ఒక 2 4 కొట్టాడు. తర్వాత తన ముంబై టీమ్మేట్ తనుష్ కోటియాన్ ఆఫ్ స్పిన్నర్ వచ్చినప్పుడు అతని మీద 2 big sixers కొట్టాడు ఒకే ఓవర్లో. సో అలా అతను షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడడం, చాలా పేషెంట్గా ఆడి సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో బట్ 1 stage దేవర్ 91 for 7, కానీ ఆ ఫస్ట్ డే ఆట ముగిసేసరికి వాళ్ళు 202 for 7. అతను కంపెనీ ఇచ్చింది ఎవరు? నవదీప్ సైనికి చాలా వరకు అతను స్ట్రైక్ ఇవ్వకుండా 5th ballకి 4th ballకి సింగిల్ తీయడం. కానీ తర్వాత హీ గ్రో ఇన్ కాన్ఫిడెన్స్. సైని కూడా ఐ థింక్ 20-25 runs చేశాడు. అతను కూడా బ్యాటెడ్ వెల్, చాలా పేషెంట్గా ఆడాడు. ఒక ఫాస్ట్ బౌలర్ అంత పేషెంట్గా ఆడడం మనం తక్కువ చూస్తాం.
బట్ ఈ ఆల్సో ప్లేడ్ పేషెంట్లీ. అంతకుముందు సీనియర్స్ అందరూ అవుట్ అయిపోయారు, అందరూ టపటాప్ అవుట్ అయ్యారు. బట్ ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి గాట్ ఎ వండర్ఫుల్ డెలివరీ ఫ్రమ్ ఆకాశ్దీప్. బాల్ జస్ట్ మూవ్డ్ ఎనఫ్ టు టేక్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ అన్ప్లేయబుల్ డెలివరీ అది. ఈవెన్ రిషబ్ పంత్ కూడా ఆ బాల్ కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ అయ్యేసరికి ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు గిల్. రిషబ్ పంత్ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో అందరూ అభిమన్యు ఈశ్వరన్ కానీ యశస్వి జైస్వాల్ స్టార్టెడ్ ఆఫ్ వెల్. అతను ఈశ్వరన్ ఇనీషియల్గా ఒక 10 ఓవర్ల దాకా ఆడారు వికెట్ పోగొట్టుకోకుండా. బట్ ఫాస్ట్ బౌలర్స్ హ్యాడ్ ది అప్పర్ హ్యాండ్. ఎప్పుడైతే క్లౌడీ కండిషన్స్ వచ్చినాయో యశస్వి మేడ్ 30 runs విత్ సమ్ బౌండరీ హిట్స్, బట్ స్టిల్ అతను కూడా దాన్ని కన్వర్ట్ చేయలేదు. సో ఎక్సెప్ట్ ముషీర్ ఖాన్ ఎవ్వరు కూడా, ముషీర్ ఖాన్ ఎంత బాగా స్టార్ట్ చేశాడు. Under-19 వరల్డ్ కప్ ఈ ఇయర్లో జరిగింది, ఎర్లీ ఇన్ దిస్ ఇయర్. అప్పుడు అతను సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ వరల్డ్ కప్లో. తర్వాత రంజీ ట్రాఫీలో క్వార్టర్ ఫైనల్లో 100 కొట్టాడు, సెమీఫైనల్లో 50 కొట్టాడు, ఫైనల్లో 100 కొట్టాడు. సో అతను ఈ లాంగర్ ఫార్మాట్కి పనికొచ్చేవాడు. అండ్ ఈ బౌల్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్సో. నేను ఆల్రెడీ చెప్పాను. మరొక రవి శాస్త్రి ఫ్రమ్ ముంబై ఈజ్ ఇన్ ద మేకింగ్. ముంబై ప్లేయర్స్ ఆర్ నోన్ ఫర్ ద కడూస్ యాటిట్యూడ్. కడూస్ అంటే ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా సరే నిలబడతారు బ్యాటింగ్లో. ఆ కడూస్ మెంటాలిటీ అతనిలో క్లియర్గా కనిపించింది. అండ్ అతని బ్యాటింగ్ స్టైల్ అంతా కూడా, బ్యాటింగ్ స్టైల్ కానీ అతని స్టాన్స్ కానీ అంతా వాళ్ళ అన్నలాగానే ఉంది. ఇద్దరు కలిసి కూడా చాలాసేపు బ్యాటింగ్ చేశారు మ్యాచ్లో. సర్ఫరాజ్ ఆల్సో ప్లేడ్ ఫర్ ద సేమ్ టీమ్. హీ టూ కుడ్ నాట్ గెట్ గోయింగ్. బట్ సర్ఫరాజ్ అగ్రెసివ్గా ఆడతాడు. బట్ దిస్ యంగ్స్టర్ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ హంగర్ ఫర్ రన్స్. సో సెంచరీ చేసిన తర్వాత కూడా అదే జరుగుతాడు. సో వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ బౌలర్స్ ఫ్రమ్ ఇండియా గిల్ టీంలో బౌలర్స్ ఆవేష్ ఖాన్ కానీ, ఆకాశ్దీప్, ఖలీల్ స్టార్టింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే, కానీ తర్వాత ఈ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్. హెల్ప్ఫుల్ కండిషన్స్ యూజ్ చేసుకున్నారు. ముగ్గురికి 2 వికెట్లు వచ్చినాయి. ఈవెన్ శివం దుబే బౌల్డ్ వెల్. హెల్ప్ఫుల్ కండిషన్స్లో ఈ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఫ్రూగల్ అండ్ ఎకనామికల్. సో ఓవరాల్గా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బౌలర్స్. అండ్ బ్యాటింగ్లో ముషీర్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్ అండ్ హీ వాజ్ ఎయిడెడ్ బై దట్ మ్యాన్ నవదీప్ సైని. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఇట్ వాజ్ అక్షర్ ఆల్ ద వే. అనంతపూర్లో జరిగింది మ్యాచ్. అనంతపూర్లో ఇండియా సి వర్సెస్ ఇండియా డి. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ దిస్ మ్యాన్ రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ ఇండియా సి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. రుతురాజ్ తొందరగా అవుట్ అయిపోయాడు, సాయి సుదర్శన్ తొందరగా అవుట్ అయిపోయాడు. అనంతపూర్ ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్ కలిపి ఉంటుంది. సో ఇక్కడ కూడా బాల్ వాజ్ మూవింగ్ అ లాట్. సో ఇక్కడ వైశాఖ్ విజయ్ కుమార్ వాజ్ వెరీ గుడ్. Anshul Kamboj got the first initial breakthroughs. So వీళ్ళు కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ వికెట్స్ టపటపా పడిపోతూనే ఉన్నాయి. ఐ థింక్ ఒక స్టేజ్లో వాళ్ళు 7 for 76. ఆ స్టేజ్లో అక్షర్ పటేల్ స్టార్టింగ్లో చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. తర్వాత అతను ఎంత రెచ్చిపోయాడంటే తన ఫెలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టి, మొత్తం 6 సిక్సర్స్ 6 ఫోర్స్ కొట్టి 73 స్ట్రైక్ రేట్తో 86 చేశాడు అక్షర్ పటేల్. మిగతా నెక్స్ట్ బెస్ట్ స్కోర్ వాజ్ 13. అండ్ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ హర్షదీప్ సింగ్. ఇలా అయితే నవదీప్ సైన్ అక్కడ సపోర్ట్ ఇచ్చాడు. హర్షదీప్తో కలిసి ఆల్మోస్ట్ ఒక 80-90 runs యాడ్ చేశాడు. సో హర్షదీప్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. తర్వాత బౌలింగ్లో వచ్చి 2 వికెట్లు తీశాడు. యాక్చువల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉన్న వికెట్ మీద హీ పిక్డ్ అప్ కపుల్ ఆఫ్ వికెట్స్, ఇంపార్టెంట్ వికెట్స్, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ రజత్ పటీదార్. సో 164 చేయగలిగారు అక్షర్ పటేల్ ఇన్నింగ్స్. నెక్స్ట్ బెస్ట్ 13 అయినా కూడా 164 చేయగలిగారు ఫ్రమ్ 7 for 76 నుంచి. వీళ్ళు కూడా ఇండియా డి కూడా ఇండియా సి అది శ్రేయస్ అయ్యర్ వాళ్ళ ముందు అవుట్ అయింది. తర్వాత తప్పు చెప్పారు, అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయింది. అక్షర్ టీంలో ఉంది శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ వాళ్ళందరూ అవుట్ అయ్యారు. తర్వాత వీళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు, ఇండియా సి బ్యాటింగ్ చేసినప్పుడు రుతురాజ్ అండ్ సాయి సుదర్శన్ ఒకటి కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఏ టీంలో ఉన్నారో మనకు తెలియట్లేదు కదా. వీఆర్ ఓన్లీ ఫాలోయింగ్ ది స్టార్స్, నాట్ ద టీమ్స్. సో రుతురాజ్ సాయి సుదర్శన్ ఇక్కడ అవుట్ అయ్యారు. ఇక్కడ హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. సో అక్షర్ పటేల్ వాజ్ వెరీ వెరీ గుడ్ బోత్ విత్ బాల్ అండ్ బ్యాట్. యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడే అవకాశం చాలా తక్కువ బంగ్లాదేశ్తో రాబోయే టెస్ట్ మ్యాచ్లో. ఎందుకంటే అక్కడ అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. అండ్ జడేజా సేమ్ స్కిల్ సెట్ కాబట్టి అక్షర్ బదులు దే విల్ గో ఫర్ కుల్దీప్ యాదవ్ కోసం వెళ్తారు.
సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎందుకు వెళ్తారు, కుల్దీప్ యాదవ్ కోసం వెళ్తారు. సో అందుకని అక్షర్ మేడ్ ఏ స్ట్రాంగ్ క్లెయిమ్. బ్యాటింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నాడు, బౌలింగ్ అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు, స్పిన్నర్స్ని పేసర్స్ అందరూ బాగా ఆడతారు, పేషెన్స్ చూపించాడు, డిఫరెంట్ గేర్స్లో ఆడతారు. సో అక్షర్ మేడ్ ఏ స్ట్రాంగ్ క్లెయిమ్ అండ్ ఈస్ ట్రైంగ్ టు ఎంబారస్ ది సెలెక్టర్స్ ఇప్పుడు పెద్ద తలనొప్పి, కుల్దీప్ నడించాలి, అక్షర్ నడించాలి. సో అది పరిస్థితి. సో అక్షర్ హ్యాడ్ అ వండర్ఫుల్ వరల్డ్ కప్ రీసెంట్లీ అండ్ డే బై డే ఈస్ ఇంప్రూవింగ్. బాప్ విధంగా ఈస్ డూయింగ్ వండర్ఫుల్ వెల్. సో ఇది కూడా లాంగ్ వీడియో అయిపోయింది, టైం చూడట్లేదు నేను, బట్ ఐ వాంటెడ్ టు కవర్ దిస్ మ్యాచ్ అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ సాటిస్ఫైడ్.